ఇంకొక ఫేవరెట్ టాపిక్ అండ్ అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం ఇన్సామ్నియా, అంటే నిద్ర పట్టకపోవడం. ఎంత మనం ట్రై చేస్తున్నా, పడుకోవాలనుకుంటున్నా సరే మనకి ఇదర్ ఫోన్ వల్ల, స్క్రీన్ వల్ల, ఫుడ్ వల్ల, చాలా ఆలోచనల వల్ల, ఏదో ఒక టెన్షన్ వల్లనో మనకి నిద్ర అనేది పట్టకుండా చాలాసేపు మెలుకుంటూ, దానివల్ల ఏంటి అంటే కంప్లీట్గా మనం మార్నింగ్ టైం లేచేసరికి చాలా టయర్డ్గా, చిన్న చిన్న పనులకి అనేది టయర్డ్ అయిపోతూ ఉంటాము. ఎందుకంటే నిద్రలో మనకు రావాల్సిన డీప్ రిలాక్సేషన్ అండ్ రెస్ట్ మిస్ అయిపోతాం కదా ఆ అవర్స్. సో మనకి ఏంటంటే చిన్న పనులకి టయర్డ్, విసుగు, కోపం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇన్సామ్నియా అంటే ఓన్లీ పడుకోకపోతే ఓకే ఏమైపోయింది, ఈ మధ్యకాలంలో అయితే ఫోన్ చూస్తాము, స్క్రీన్ చూస్తాము, మాట్లాడుకుంటాము, ఏదో ఒకటి చేస్తాము అంటాము. కానీ దానివల్ల మనం ప్రతి చిన్న పనిలో కూడా మన ఫోకస్ పోవడము, లేకపోతే మనకి తొందరగా కోపం రావడము, లేకపోతే తొందరగా నిస్త్రాణ అంటారు కదా, నీరసం రావడము, ఇలాంటివన్నీ కూడా అండ్ ఒక్కొక్కసారి ఎక్కువ కనుక ఇన్సామ్నియా ఉంటే నమ్నెస్ అండ్ నర్వస్ డ్యామేజ్ కూడా చూస్తాము. ఎందుకంటే మనకి మచ్ నీడెడ్, మనకు కావాల్సిందల్లా ఏంటంటే రెస్ట్, డీప్ రెస్ట్ కదా మనకు కావాల్సింది. డే అంతా మైండ్ పనిచేస్తుంది, బాడీ పనిచేస్తుంది. సో దానికి మనం ఏం చేయొచ్చు, యోగా మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తుంది అనేది చూద్దాము. యోగా అంటే మనం ఇప్పటికి ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఓన్లీ ఆసనాలు కాదండి. మనం ప్రాణాయామతో, బ్రెత్తో మన బాడీని ఎలా మూవ్ చేస్తాము, మన అటెన్షన్ ఎలా పెడతాము దానిపైన ఆ మూమెంట్లో అన్నది మెయిన్ మన పర్పస్. అంటే అలా ఎలా చేయగలుగుతాము అని చెప్పేది మనకి యోగా అన్నమాట. సో దీంతో పాటు దీంట్లో మన ఫుడ్ అండ్ వాటర్ ఇంటేక్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్లో కూడా మనం చాలా నైట్ అవుతుంటే లేట్గా తినేసి పడుకునే ముందు తినడము, హెవీ స్టమక్తో తినడము, హెవీ ఫుడ్ తినడము, వెంటనే పడుకోవడము, ఫ్లాట్గా పడుకోవడము, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా యాసిడ్ బర్న్స్, ఇలా అసిడిటీ వచ్చినట్టు అనిపిస్తుంది, కడుపులో మంటగా ఉంటుందండి. అది చాలా బేసిక్, మనకు తెలిసిందే, కానీ ఒక్కొక్కసారి అవాయిడ్ చేయలేము మనం అది. బట్ అలాంటివి కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. అలానే కెఫైన్, పడుకునే 4 గంటల ముందు బాగా కెఫైన్, టీ, కాఫీ తీసుకోవడము, సోడా ఇలాంటివి తీసుకోవడము, హై షుగర్ ఉన్నవి తీసుకోవడము, ఇలాంటివి చేసినా కూడా మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. మనకేమనిపిస్తుంది అంటే ఏముంది కొంచెమే కదా కానీ నైట్ పడుకునేటప్పుడు అందుకే మనకి నిద్ర రాదు. ఎంత ట్రై చేసినా కానీ మాకు నిద్ర రావట్లేదు అని అనుకుంటూ ఉంటాము. అలానే వాటర్ కూడా ఇలా లెక్క పెట్టుకొని గంటకు ఒక గ్లాస్ నీళ్లు అలా అని కాదండి. దాహాన్ని మనం రికగ్నైజ్ చేసుకోవాలి. ఆకలి వేసినప్పుడు తినడము, దాహం వేసినప్పుడు నీళ్ళు తాగడం. కానీ మన మైండ్ ఎంత బిజీ ఉంటుందంటే ఈ రోజుల్లో అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు సెన్స్ మర్చిపోతుంటాం. పనిలో పడో లేకపోతే హడావిడిలోనో ఒక్కోసారి ఏదో ఆలోచిస్తున్నా మన బాడీ అది వాటర్ అడుగుతోంది, ఫుడ్ అడుగుతోంది అన్నది మర్చిపోతాము. సో మనం ఈ యోగా ప్రాక్టీసెస్తో ఏంటంటే మనం కొత్తగా ఏమీ చేయక్కర్లేదు, మన బాడీ చెప్పేది మనం వినగలుగుతాం క్లియర్గా. అంటే చుట్టుపక్కల ఉన్న సౌండ్, బాడీలో ఉండే వేరే వేరే సౌండ్స్ అన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోయి కామ్నెస్ అనేది మంచిగా వస్తుందండి. దానివల్ల మనకి దాహం వేస్తుంది అని తెలిసి తెలియంగానే బద్ధకం లేకుండా వెళ్ళి వాటర్ తీసుకుంటాము. ఆకలి వేస్తోంది అని తెలియగానే కరెక్ట్గా ఫుడ్ తినగలుగుతాము, న్యాచురల్గా బెటర్ చాయిసెస్ చేసుకోగలుగుతాము. సో ఇవి కొన్ని. అలానే స్క్రీన్ టైం కూడా మెయిన్. ఈ రోజుల్లో మనకు తెలుసు స్క్రీన్ చూస్తే మనకు నిద్ర రావట్లేదు, ఇంకా మనం స్క్రోల్ చేస్తూ ఆర్ ఇంకా ఏదో వింటూ చూస్తూ ఇవే చేస్తాము అని మనకు తెలుసు. అయినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడే టైం దొరికిందనో లేకపోతే ఏం చేస్తామో అనో సో అలా చూస్తాము, తెలియకుండానే చూస్తూ ఉంటాము. అది మాత్రం ఇంటెన్షన్ ఇంపార్టెంట్. మనం పడుకోవాలి, పడుకోకపోతే మనకి దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అని మనం రికగ్నైజ్ చేసుకోవాలి ఫస్ట్. అలా ఒకసారి ఇంటెన్షన్ రాగానే ఆటోమేటిక్గా మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అనేసి స్టెప్స్ వేసేస్తాము. ఇలా మనం ఇప్పుడు ఈ కేర్ తీసుకుంటూ ఇప్పుడు మనం చూడబోయే ప్రాణాయామ, ఆసన ఇవి చూసామంటే ఖచ్చితంగా మీరు 15-20 డేస్లోనే మీరు స్లీప్ బెటర్ అయిందని మీరే ఫీల్ అవుతారు. ఒకటి వచ్చేసి ఒక చిన్న రొటీన్ పెట్టుకోవాలన్నమాట. అది ఎక్కువసేపు కాదు, మాకు టైం లేదు, అంత నిద్ర పట్టే ముందు అంత మేము సపరేట్గా కూర్చొని ఏం చేసుకోలేమో అని అనుకున్న వాళ్ళు కూడా జస్ట్ 5 to 10 minutes పడుతుందండి. చేస్తుంటే మీకు ఎంత నచ్చుతుందంటే ఆటోమేటిక్గా మనమే ఇంకొంచెం టైం దానికి ఎలొకేట్ చేసుకుంటాము. సో ఫస్ట్ దానికి రిలేటెడ్ ప్రాణాయామాలు చూద్దాము.
స్లోగా జెంటిల్గా లెగ్ని ఇదర్ సుఖాసన, నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా రిలాక్స్డ్ సుఖాసన, ఇలా కంప్లీట్ ఫోల్డ్ కూడా అక్కర్లేదండి, జనరల్ ఇలా లూజ్గా ఫీట్ బయటకు పెట్టుకొని నుంచి రిలాక్స్డ్గా కూర్చొని వాల్కి స్పైన్ పెట్టుకొని సపోర్ట్ తీసుకొని కూడా కూర్చోవచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు సుఖాసనాల్లో కూర్చోవచ్చు. ఇంకొంచెం కుదిరితే అర్ధ పద్మాసన, అంటే ఇలా రైట్ ఫుట్ వచ్చేసి లెఫ్ట్ థై పైన కంప్లీట్గా ఇలా కూర్చొని ఇలా అర్ధ పద్మాసనాల్లో కూర్చొని స్లోగా పామ్స్ ఇలా పెట్టుకొని చిన్ ముద్రాస్ అన్ని ఉంటాయండి మనకి. దాంట్లో చిన్ ముద్ర అంటే ఇలా ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ 2 టిప్స్ ఇలా ప్రెస్ చేయక్కర్లేదు, దాన్ని జస్ట్ ఇలా జెంటల్గా టచ్ చేసి ఇలా పెట్టుకొని మనము నెమ్మదిగా బ్రీత్, మనం శ్వాస మీద ధ్యాస పెడితే చాలండి. ఈ ముద్రలు మనకి ఏంటంటే నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కదా ఫింగర్ టిప్స్ దగ్గర, సో ఆ నర్వ్ ఎండింగ్స్ అనేవి మనం జాయిన్ చేసినప్పుడు బాడీలో చాలా మంచి ఇంపాక్ట్ చూస్తామన్నమాట. సో ఇలా చిన్ముద్ర పెట్టుకొని డీప్ బ్రీత్, ఐస్ క్లోజ్ చేసుకొని మంచిగా శ్వాస లోపలికి తీసుకొని ఆలోచనలు వస్తాయి, ఇట్స్ ఓకే, మనం స్లోగా మన ధ్యాసని మళ్ళీ శ్వాస పైనకి తీసుకొద్దాము. జెంటల్గా ఎక్సేల్ చేసుకోవడం స్లోగా, అలా ఇన్హేల్ చేసుకొని ఇలా స్లోగా ఒక 5 to 8 టైమ్స్ చేసుకున్నా మీరు వెంటనే ఒక కామ్నెస్ని ఫీల్ అవుతారు చెస్ట్ పైన. దాని తర్వాత మనం భ్రామరి చేసుకోవచ్చు. స్లోగా ఇలా మళ్ళీ సుఖాసనాలో కూర్చొని ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, అది ఇలా ఇయర్ లోబ్స్ పైన క్లోజ్ చేసి మకారా చేస్తామండి. మకారా అనేది చాలా రిలాక్సింగ్, మనకు ఓంకారాలో కూడా మకారా ఉంటుంది కదా, మకారా రివర్బరేషన్స్ అంటే మకారా చేసినప్పుడు మన బాడీలో వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా కామింగ్ అండ్ రిలాక్సింగ్ అనమాట. మెయిన్ మనకు నిద్ర పట్టకపోవడానికి కారణం బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేయడము, బాడీలో ఏదో ఒక ప్రాసెస్ డైజెషనో లేకపోతే ఏదో ఒక నొప్పియో ప్రాసెస్ యాక్టివ్గా ఉన్నప్పుడు మన కామ్నెస్ రాదనమాట మనకి. సో అలా కామ్నెస్ ఎలా తెచ్చుకోవచ్చు అన్నదానికి భ్రామరి అనేది చాలా 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 యూస్ఫుల్ అండి. ఇది ఐస్ క్లోజ్ చేసుకొని ఇలా ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, మకారా రివర్బరేషన్స్, మకారా మీద ధ్యాస పెట్టుకుంటూ ఇన్హేల్, ఇలా స్లోగా మీరు కనుక చేసుకొని, అది కూడా బయటకు కూడా వచ్చేటప్పుడు ఫాస్ట్గా కాకుండా స్లోగా మనం బయటకు వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మన హెడ్లో ఉండే ఆ బస్ సౌండ్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా కామ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు భ్రామరి వల్ల మంచి రిలాక్సేషన్ పొందుతారు. మాకు ఏమీ చేసే టైం లేదు కానీ నిద్ర రావాలి అంటే భ్రామరి 1 స్టాప్ సొల్యూషన్ లాగా ఖచ్చితంగా మీరు ఒక 10 టైమ్స్ 5 to 10 టైమ్స్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.